హాయ్ గాయ్స్, ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈరోజు పండగ అని చెప్పి మార్నింగే లేచి తలస్నానం చేసి పూజకు కావాల్సిన సామాన్లన్నీ డాడీని తీసుకురామంటే తీసుకొచ్చేసాడు. గరికంటే చాలా ఇష్టం అంట వినాయకుడికి. ఇంకా పని కట్టుకొని మమ్మీ ఇంకా గరికే తీసుకురామని చెప్పింది ఎక్కువగా. ఇంకా నేను దాంతోనే వినాయకుడిని డెకరేట్ చేస్తున్నాను. మమ్మీ ఇంకా ఈలోపు నైవేద్యం ప్రిపేర్ చేస్తానంటే నేను ఇంకా ఈ వర్క్ అంతా చూసుకుంటున్నాను. ఇంకా నేను ఈ పూజకు కావాల్సిన సామాన్లన్నీ సర్దుతూ ఉంటే మమ్మీ ఇంకా దేవుడి కోసం నైవేద్యం చేస్తుంది. దీంట్లో నైవేద్యం వచ్చేసి ఉండ్రాళ్ళు, పాలతాలికలు అని పులిహార చేసింది మమ్మీ. ఇంకా దేవుడికి ఆ నైవేద్యం పెట్టేసేసి కొబ్బరికాయ కొడుతుంటే అది అంతసేపటికి పగలట్లేదు. ఫైనల్లీ ఎప్పుడుకో పగిలింది. ఇంకా అది విడతీస్తా అంటే అది కూడా రావట్లేదు. మళ్ళీ ఇంకో 2 సార్లు దబా దబా బాతి మళ్ళీ ఇంకోసారి పగిలింది. వెనకాల పీచ్ కోసం అని చెప్పేసి డాడీ హెల్ప్ తీసుకున్నా. ఇంకా లాస్ట్లో దేవుడికైతే అటు ఇటు తిప్పేసేసి 2 హారతులు ఇచ్చేసి ఇంకా ఇంట్లో వాళ్ళందరం హారతి తీసేసేసుకున్నాము. ఇంకా లాస్ట్లో చెల్లి కూడా వచ్చి నైవేద్యం పెడుతుంది. ఇంకా తను అలా నైవేద్యం పెట్టేసి అటు ఇటు ఎలా చూస్తుంది, అగరబత్తులు అటు ఇటు తిప్పేసేసింది. దండం పెట్టేసుకుంది. దండం పెట్టుకునేటప్పుడు అది ప్రార్థన చేస్తుందో దండం పెట్టుకుంటుందో నాకేం అర్థం కాలేదు. ఇంకా నాకు నవ్వు వచ్చేసింది. ఇంకా అలా మా పూజ సరదాగా కంప్లీట్ అయిపోయింది. మీరైతే మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రోజుకైతే ఇంతే గాయ్స్, బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి.